ఒక్క ఫోటో రాజకీయాన్ని మార్చగలదా? ఒక్క ఫోటో పరిణామాల్ని శాసించగలదా? ఒక్క ఫోటో మహామహా వ్యూహాల్ని, మీడియా ఎత్తుగడల్ని తునాతునకలయ్యేలాగా బ్రేక్ చేయగలదా? ఏంటి ఆ ఫోటో? ఒక్క ఫోటోకి అంత ఇంపాక్ట్ ఉంటుందా? అర్థమైతే గనక మనకి చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. ఎలాంటి విషయాలు? మత ఆధారితంగా ఎజెండా సెట్ చేయాలి అనుకునే ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా? పనితీరు, పర్ఫార్మెన్స్, జనం బాగోగులు కాకుండా ఏదో రకంగా రాజకీయ వివాదాన్ని రాజేసి నెట్టుకు రావాలనుకుంటున్న వాళ్ళ అటెంప్ట్స్ ఫలిస్తాయా, వీగిపోతాయా? మీడియా బలంతో ఏదో ఒక ఆర్టిఫిషియల్ వివాదాలను పుట్టించి రోజులు కాదు నెలల తరబడి అదే నడుపుతూ జనాన్ని డైవర్ట్ చేయడం సాధ్యమేనా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం ఆ ఒక్క ఫోటోలోనే ఉంది అని అర్థమైతే గనక ఇప్పుడు ఎమోషన్ అనేది ఏపీ రాజకీయానికి ఇంజిన్ అవుతుందా? ఎమోషన్ బేస్డ్గా పాలిటిక్స్ మొదలైతే గనక తట్టుకోవటం మన వల్ల అవుతుందా? ఒక్క ఫోటో రాజకీయాన్ని శాసిస్తే గనక భవిష్యత్తు పరిణామాలు ఎలా మారొచ్చు? రాజకీయం ఇవాళ రేపట్లో నేరేటివ్ చుట్టూ తిరుగుతూ ఉంది కదా. అంటే ఏం జరిగింది అనే దానికంటే కూడా ఏం చెప్తున్నాము, ఏం కన్వే చేస్తున్నాము, ఎలాగా మేకప్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి నడుస్తూ ఉంది. దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ నేరేటివ్ నవ్ డేస్. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎంత జరిగింది, ఏం చేశారు అనే దానికన్నా మీడియాలోను పబ్లిసిటీలోను హోరెత్తించి నెగిటివిటీ చుట్టబెట్టామనుకోండి, కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చేస్తాయి. ఈ మాట ఏపీకి ప్రత్యేకంగా కొత్తగా చెప్పక్కర్లేదు కదా, అవునా కదా? దట్ ఈస్ కాల్డ్ నేరేటివ్. మీడియా తెల్లారు లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు నెగిటివ్ 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 చేసేస్తా ఉందనుకోండి, రాజకీయంగా అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి, ఏది 2024 ముందు అనుకోండి, ఎదురు దెబ్బ ఖచ్చితంగా తగులుతుంది కదా. అంటే నేరేటివ్ ఒకసారి సక్సెస్ అవుతుంది. అలా సక్సెస్ అయినప్పుడు సహజంగానే రిజల్ట్ డిరైవ్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారు, అదే మోటోని అదే విధానాన్ని కంటిన్యూ చేసి ప్రత్యర్థిని లేవకుండా చూడగలుగుతాం అని నమ్ముతారు కదా. ఎస్, ఈ నమ్మకంతోనే ఏపీలో ఎప్పుడు నెగిటివ్ టాక్టిక్స్ నడుస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్న వాళ్ళు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని విపక్షం మీద ఆరోపణలు చేస్తుంటారు చూడండి కావాలంటే. పైపెచ్చి ఇప్పుడు సూపర్లేటివ్ స్టేజ్కి వెళ్ళిపోయారు. మతం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆరోపణలు, ఆధారాలు, ట్రాక్ రికార్డ్, జనం నమ్మకం ఇవన్నీనేమో ఒక తీరుగా ఉంటాయి, ఒకవైపున ఉంటాయి. వీటికి భిన్నంగా అవి ఏవి లేకుండా, అంటే ట్రాక్ రికార్డ్ లేకుండా, కమిట్మెంట్ లేకుండా, ఆధారాలు లేకుండా, కేవలం మత ఆధారితంగా ఫలానా వాడి మతం ఇది కాబట్టి ఇలా జరిగిపోయింది అని నమ్మించేందుకు నానా పాటలు పడే పరిస్థితి ఉంటుంది చూసారా. ఇదే కదా రాజకీయం ఇప్పుడు ఇవాళ రేపట్లో. మరి ఇలాంటి రాజకీయాన్ని ఎదుర్కోవడం ఎలా సాధ్యం? మీడియా బలమంతా అటువైపే ఉంది, అధికారం అటువైపే ఉంది. ఆల్రెడీ ఒకసారి రిజల్ట్ వచ్చింది, చూడబోతేనేమో సంఖ్యాపరంగా బలం అంతంత మాత్రంగా ఉంది. మరి వీటన్నిటినీ, ఇలాంటి ఎత్తుగడలన్నిటినీ ఎదుర్కొనేందుకు ఆయుధము, సాధనం, మార్గం ఏంటి? చెప్పాను కదా, ఒక్క ఫోటోని. ఆ ఫోటో ఎలాంటి ఫోటోనో, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కొన్ని నేను చూపిస్తా, మీరు చూడండి. చూసారుగా, విభిన్నమైన ఫోటోలు, విభిన్న ప్రాంతాల్లో ఫోటోలు, విభిన్న ఏజ్ గ్రూపులతో ఫోటోలు. అన్నిట్లోనూ కామన్ థీము, ఎమోషను ఒకటే ఉంటుంది. పైగా ఆ టచ్ని నేరుగా డైరెక్ట్గా చూసిన వాళ్ళకి తెలుసు అది ఒరిజినలో ఆర్టిఫిషియలో. చాలా మంది మీ మీద అభిమానం ఉంది అని చెప్తారు కానీ ఎప్పుడూ దగ్గరికి వెళ్ళి టచ్ చేయడానికి కానీ, జనంలా ఉండటానికి కానీ సాహసం చేయరు. ఎందరైనా కలిసి ఉండనివ్వండి, 2, 3 ఎన్ని పార్టీలైనా జమై ఉండనివ్వండి, కానీ అటువైపు నుంచి, మరీ ముఖ్యంగా ఆ 2 పార్టీల వైపు నుంచి జనంలోకి వచ్చి, జనంలా ఉండి, జనంతో తిని, జనంతో కలిసి, జనంతో వాళ్ళు ఇలా ముఖం మీద తడుగుతూ ఉంటే, నిమురుతూ ఉంటే అలా తన్మయంతో చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది ఖర్చు పెడితే వచ్చే ఎమోషన్ కాదు కదా. తోలుకొస్తే ఫ్యాబ్రికేటెడ్గా తీసే వీడియోలు, దృశ్యాలు కావు కదా ఇవేవి. నీకు అక్కర ఉండాలి, దగ్గరతనం ఉండాలి. అన్నిటికీ మించి మనం అనే ఆప్యాయత, ఆ ఇంటర్నల్ కనెక్ట్ ఉండి తీరాలి కదా. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం కాదు, విశ్వాసం అంటారే, ఆ విశ్వాసం ఉన్నప్పుడే కదా ఇదిగో ఇట్లా ఈ అవ్వొచ్చి ఇలా పట్టుకుందనుకోండి. ఇలాంటి దృశ్యం ఇంకెక్కడైనా చూసాం మనము? మన రాష్ట్ర రాజకీయంలో దీనికి ఆల్టర్నేటివ్ అనిపించే ఒక పిక్చర్ ఏదైనా ఉంటే కనుక చూపించండి. ఎంత భావోద్వేగంగా, ఎంత పర్సనల్ కనెక్ట్, ఇంత ర్యాపో ఉంటారు కదా జనంతో. అలాంటి ర్యాపో ఉన్నవాళ్ళు ఎవరున్నారు? ఇదే ఒక్క ఫోటో అన్నది ఇందుకోసమే. ఈ ఒక్క ఫోటో అంటే, ఈ ఒక్క ఫోటో చాలా మందితో, 100 కాదు, 1000 కాదు, లక్షల మందితో ఉండుంటాయి ఇట్లాంటి ఫోటోలు. ఇలాంటి కనెక్ట్, ఇలాంటి టచ్, లక్షలు కాదు కోట్లు అంటే అనుకోండి. ఈ టచ్కి ఆల్టర్నేటివ్ ఎట్లా తీసుకొస్తాము? పర్ఫార్మెన్స్, ట్రాక్ రికార్డు, వాస్తవాలకి మీడియా ప్రచారంతో ఆల్టర్నేటివ్ తీసుకొచ్చాము. ఓకే, డేటా గురించి, ట్రాక్ రికార్డు గురించి, క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతుంటే మతంతో ఎదురుకొట్టాలి అని చూస్తా ఉన్నాము. ఫలిస్తుందా లేదా అనేది జనం తెలుస్తారు. కానీ పోనీ అది కూడా ప్రస్తుతానికి సరే మన వైపు అదే ఉంది
మతపరమైన ఎజెండానే అనుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ ఏంటి? పర్ఫార్మెన్స్ని, ట్రాక్ రికార్డ్ని, వాస్తవాల్ని అయితే మరుగున పరిచేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం కదా. మరి ఈ ఎమోషన్ని ఎలా ఆపుతాము? ఈ ఎమోషన్కి ఆల్టర్నేటివ్ ఎలా క్రియేట్ చేస్తాము? చేయగలమా? ఇంత ఎమోషనల్గా, ఇంత ఒరిజినల్గా, ఇంత కనెక్ట్తో, ఇంత ఆప్యాయతతో ఉండగలమా? జనరల్గా అంటూ ఉంటారు కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని. మరి ఎమోషన్ కూడా ఎమోషన్తోనే కదా ఫేస్ చేయాలి. అటువైపు ఎమోషన్ కనపడతా ఉంది, కనెక్ట్ ఉంది. మరి మన వైపు ఏముంది? ఎమోషన్కి మీడియా ఆల్టర్నేట్ కాగలదా? ఎమోషన్కి పవర్ పాలిటిక్స్ ఆల్టర్నేటివ్ అవుతుందా? ఎమోషన్కి ఉత్త ప్రచారం మాస్క్ వేయగలదా? లేదు కదా. అంటే మన దగ్గర ఎన్ని హంగులు, ఆర్భాటాలు, ఎంత మ్యానిపులేటివ్ ఎబిలిటీస్ అయినా ఉండనివ్వండి, కానీ ఎమోషన్కి, కనెక్ట్కి మన దగ్గర ఆల్టర్నేటివ్ లేదు. మన దగ్గర నో స్టాక్ కాదు, అవుట్ ఆఫ్ స్టాక్. మనం ఎమోషన్ అనే డిసిప్లిన్లో లేదు. అవునా కదా? మరి ఇదే నా గేమ్ చేంజర్ రాజకీయాల్లో అంటే ఖచ్చితంగా. ఎమోషన్ కూడి పెడుతుందా అంటే ఉత్త ప్రచారం మాత్రం పెడుతుందా? మత ప్రచారం మాత్రం పెడుతుందా? ఎమోషన్ ఉంటే కనీసం వాస్తవాలు తెలుసుకోగలుగుతారు, నమ్మగలుగుతారు, నిజం కోసం నిలబడగలుగుతారు. ఒక ఎమోషన్ ఉంటే మిగతావన్నీ ఫాలో అవుతూ ఉంటాయి. అదే ఒక హ్యాలోనెస్తో కూడిన ప్రచారం ఉందనుకోండి, అంతా డొల్లా కదా ఉండేది. ఏం ఫాలో అవుతాయి? అందుకోసమే కాలం కలిసి వచ్చే ఈక్వేషన్స్ అన్ని అలైన్ అయ్యో ఒకసారి రిజల్ట్ రావచ్చు. వచ్చిన తర్వాత జనం గురించి ఆలోచిస్తూ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా క్షేత్రస్థాయిలో రిజల్ట్ చూపించడానికి నిలబడితే, పని చేస్తే ఆటోమేటిక్గా జనం దగ్గరికి జరుగుతారు. మనకి గతంలో ఏం జరిగింది అనేది తర్వాత భవిష్యత్తు విషయంలో మనకి భరోసా ఉంటుంది. దాన్ని ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అనండి, ప్రోగ్రెసివ్ పాలసీ అనండి. అలా కాకుండా కన్స్ట్రక్టివ్గా ఆలోచించడం మానేసి డిస్ట్రక్టివ్గా ఎదుటోళ్ళకి నెగిటివ్ ఆరా చుట్టబెట్టాలి అని అనుకుంటే, ఎదుటి వాళ్ళు ఎమోషన్తో నిలబడ్డారనుకోండి, మన దగ్గర ఆ డిపార్ట్మెంట్ నిల్. అందుకే అంటున్నది, ఇప్పుడు ఎమోషన్ అనేది ఏపీ రాజకీయానికి ఇంజిన్ అవుతుందా? అయితే గనక ఎమోషన్ బేస్డ్గా పాలిటిక్స్ మొదలైతే గనక తట్టుకోవటం మన వల్ల అవుతుందా? ఒక్క ఫోటో రాజకీయాన్ని శాసిస్తే గనక భవిష్యత్తు పరిణామాలు ఎలా మారొచ్చు? లాజికల్గా మాట్లాడదాం. నేను మాట్లాడింది పూర్తిగా లాజిక్ అండ్ ప్రాక్టికాలిటీ. అర్థమైతే గనక నిర్మాణాత్మకంగా కామెంట్ చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.